నాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు అన్నారు, మోషే గారైతే దేవుని చూస్తూ అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలను చూస్తూ ఉపవాసం చేశారు ఆయన. అలాగే దైవజనులు తండ్రిగా దేవదాసాయి గారు కూడా కండ్లకు గొడ్డ కట్టుకుని మోషే ఉన్నట్టు దేవుని మహిమలో ఉన్నారంట. దేవుని మహిమ కలుగుని గాక. మరి మనం ఎలా ఉంటున్నాం? ఉపవాసం చేస్తే లోకాన్ని చూసి చేస్తున్నాము ఉపవాసము, దేవుని చూసి చేస్తున్నాము ఉపవాసం. జ్ఞాపకం చేసుకోవాలి దేని బిడ్డలారా. మన కళ్ళు ఒకవేళ దేని బిడ్డ లోకాన్ని చూసినా మన అంతరంగ హృదయము ప్రభుని చూడాలి. లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉండగలదమా? ఉండలేమండి. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు, కండ్లకు ఎందుకు గుడ్డ కట్టిరి అనగా బాహ్య లోకము చూడకుండా, ఈ లోకాన్ని చూడకుండా కండ్లకు గుడ్డ కట్టుకున్నారు దైవజనులు. అనగా లోకము కనబడకుండా దేని బిడ్డ గంతలు కట్టుకునిరి. చూసారా? లోకము కనబడకుండా గంతలు కట్టుకుని ఉగ్గబెట్టు కనిపెట్టిరి. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఈ ముగ్గురిని చూస్తూ దేని బిడ్డరా అక్కడ ఉందురు అన్న దైవజనులు. చూసారా? దేని బిడ్డరా ముగ్గురిని చూస్తూ దైవజనులు ఉపవాసం ఉన్నారు. కాబట్టి దేని బిడ్డరా అది మోషే గుడారం అంటుంది, అనగా సన్నిధి గుడారము. మోషే గుడారం అంటుదే దైవజనులు చేసింది కూడా. అందుకే దేని బిడ్డలారా కండ్లకు గొడ్లు కట్టుకుని గంతలు కట్టుకుని ఉపవాసం చేశారండి దైవజనులు. కాబట్టి పూర్వకాలంలో మోషే గుడార సన్నిధి ఏర్పరచెను. అది మోషేకు బహు సంతోషము, బహు మహిమ ఆనందం కలిగించింది ఆ కాలంలో. కాబట్టి దేని బిడ్డలారా కనుక ఇశ్రాయేలులు మాకెంత ఐశ్వర్యం ఇచ్చావని గర్వించారంట. గర్వించడం అనేది తప్పు కాదన్నారు దైవజనులు. దేని బిడ్డలారా మోషే ఉపవాసం అయ్యగారు కూడా చేశారట. కండ్లకు గుడ్డ కట్టుకుని మహిమలోనికి వెళ్ళిరి దైవజనులు. కండ్లకు గుడ్డ కట్టుకుని మనం 10 నిమిషాలు కళ్ళకు గుడ్డ కట్టితే ఉండలేమండి. దైవజనులు కళ్ళకు గుడ్డ కట్టుకుని మహిమలోనికి వెళ్ళిరి. లేని ఎడల కండ్లు పగిలిపోవును అన్నారు. చూసారా? కళ్ళకు గుడ్డ కట్టుకోపోతే దీని బిడ్డలారా కళ్ళు పగిలిపోనంట. దీని బిడ్డ గమనించండి. ఒగ్గబెట్టుకుని ఉన్నారు. మోషే ఏలి యొక్క ఉపవాసము మన శక్తికి ఊహకమిచ్చినది. మోషే ఏలి యొక్క ఉపవాసం మన శక్తికి ఊహకమిచ్చినది గాన యేసు ప్రభు యొక్క ఉపవాసం మనకు సరిపోయినది అన్నారు దైవజనులు. చూసారా? యేసు ప్రభు చేసిన ఉపవాసం మనకు సరిపోయింది. ఎందుకంటే మనకు సరిపోయేటట్లు సరిపుచ్చుటకు ప్రభు వచ్చాను ఈ లోకానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రిక్తుడై వచ్చాను. ఎలాగొచ్చాడు ఆయన రిక్తుడై వచ్చాను అను మాటకు భావం ఇదే, అనగా దైవత్వము అక్కడనే ఉంచి పెట్టి ఈ మనుష్యత్వములోనికి ఎంత దైవత్వము కావాలనో అంతే ఉంచేను. ఎందుకంటే మన విషయమై చేయవలసిన పనులు మనుష్యత్వము చేయవలను గాని ఒక దైవత్వముతోనే చేయరాదు. దైవత్వము దేవుడిగా చేయరాదు. ఈ లోకానికి వచ్చి మనిషి రూపంలో ఉన్నాడు కనుక దేని బిడ్డలారా మనిషి రూపంలోనే ఎలాంటి కార్యమైనా చేయాలి. అది యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారండి. ఏమండి? ఆయన దేవుడి రూపంలో ఉన్న దేవుని రూపంలో చేయలేదు, మానవుని రూపంలోనే మనుషుని రూపంలోనే దేని బిడ్డలారా ఆయన చేశారండి. ఈ లోకానికి వచ్చి రెండులో ఉండి రెండు సమానములుగా చేయవలను. అందుచేత ఆయన ఉపవాసములే అనగా ప్రభు చేసిన ఉపవాసములే అన్నము నీరు లేకుండా చేయవలెను. చూసారా? ఉపవాసం అన్నం నీరు లేకుండా చేయాలి. దేవుడు చెప్తే పలానా తిను అంటే తినాలి తప్ప లేకపోతే తినకూడదు. కాబట్టి ఎవరైనా అలా చేయగలరా? ప్రభు సెలవిస్తే చేయవచ్చును. దేని బిడ్డలారా చూడండి దైవజనులు చెప్తా ఉన్నారు. శేషరత్నమ 90 దినములు ఉపవాసం ఇట్లు చేసిను. అది మన గొప్పది కానీ అది మన సిద్ధాంతం మన తప్పు. ఎందుకని శేషరత్నం గారు ఎందుకు చేశారు? 90 దినాలు చేశారంట ఉపవాసం 90 దినాలు చేశారంట. ఎందుకు చేశారు? తన భర్త మీద కోపకిచ్చి ఉపవాసం చేస్తే దేవుడు ఉపవాసమా? దేవుని మీద ప్రేమతో చేస్తే ఉపవాసం, కానీ నీ భర్త మీద నువ్వు కోపకిచ్చి చచ్చిపోవాలని ఉపవాసం చేస్తే అది ఉపవాసం కాదు. మళ్ళీ కిటికీలోంచి మంచినీళ్ళు అందిస్తే అది తాగేసి మరీ చేసేదంట ఆవిడ. నిజంగా ఏమిట్లా చూసారా? కాబట్టి కోపగించకూడదు, పస్తుండకూడదు, పస్తుండి ఉపవాసం అనకూడదు. ఏమండి? భార్య మీద భర్త మీద భార్యలు కోపగించుకుని ఉపవాసం మన ఆనందంతో మానేయకూడదు. దేని బిడ్డలారా అది ఉపవాసం అవదు. అది ఉపవాసం అంటే అది నువ్వు కోపం ఇచ్చి మానేసుకున్నావు,
దేవులారా దేవుని యొక్క మహిమలో ఉండాలి ఉపవాసం అనేది. దేవులారా దేవుని మహిమలో దైవజనులు ఉన్నారు, మోషే గారు ఉన్నారు, అనేకమైన ప్రవక్తలు ఉన్నారు. దేవులారా అలాగ ఉండాలి. కానీ ఉపవాసం అనేది భార్య మీద భర్త, భర్త మీద భార్య కోపగించుకుని ఉపవాసం చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి దేవులారా గమనించండి, భర్త కిటికీ గుండా నీళ్లు ఇస్తే త్రాగి ఉపవాసం అనేది నోరు తడుపుకొని చేసింది. ఎవరు కూడా ఆమె వల్ల 90 దినములు ఉపవాసం చేయకూడదు. చిక్కిపోతారు, చచ్చిపోతారు. ప్రభువులే 40 దినములు ఉపవాసము చేయమని వ్రాయబడలేదు కనుక ఎవరినో చేయరాదు. సాధు సుందర్ సింగ్ 40 దినాలు ఉపవాసం చేయ యత్నించాడు. చివరకు చిక్కాడు, నడవలేకపోయాడంట. ఆ తర్వాత నేలను పడిపోయారు. మరలా భోజనం చేసే బలం తెచ్చుకున్నాడు. చూసారా దేని బిడ్డలారా? కాబట్టి గమనించండి. కాబట్టి దేని బిడ్డలారా, మనలో దైవత్వం ఉంటే, దేవుని కళ్ళుంటే ఉపవాసం చేయగలము. అందుకనే కోపం చేయకూడదండి ఉపవాసం. అది ఉపవాసం అవ్వదండి. అందుకే దైవజనులు అంటున్నారు, యేసు ప్రభువు యొక్క దైవత్వము ఆదాము అవ్వలలో ఎంతవరకు దైవత్వం ఉన్నదో అంత దైవత్వము రెండవ ఆదామైన క్రీస్తు తనలో ఇముడ్చుకున్నాడు. దేని బిడ్డలారా, అదే తగ్గించుకొనెను అను మాటకు అర్థం. ఫిలిప్పీలు రాసిన ప్రత్యేక 2:7 తగ్గింపు ఉండాలి. ప్రతి ఒక్కరికి తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకపోతే నువ్వెంత చేసినా, నువ్వెన్ని ఇచ్చినా దేవుల్లో వ్యర్థమే కాదు. మరి ప్రియ సోదరుల, తగ్గింపు అనేది మనలో కనబడాలి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దీని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో ఉన్నా మన తగ్గింపు కలిగినప్పుడు ప్రభు మనల్ని చూస్తాడండి. దేని బిడ్డలారా, ప్రభు చెప్తే ఉపవాసం 40 దినాలు చేయొచ్చు. ప్రభు చెప్పకుండా చేయకూడదండి. దేని బిడ్డలారా, ప్రభు చెప్పారనుకోండి, అది ఎప్పుడో ఒకప్పుడు దేని బిడ్డలారా మరి దేవుని యొక్క ఆశీర్వాదం కనపడద్ది. ఒక సంఘం మీద అయినా, దేని బిడ్డలారా ఒక ఆత్మలు రక్షించడంలోనైనా, ఒక దేని బిడ్డలు అనేకమైన ఎలాంటి కార్యములు చేయడంలోనైనా, దేని బిడ్డలారా గమనించండి, ఎలాంటి స్థితిలో అయినా దేవుని ఆ కృప ఉంటుంది. దేవుడు చెప్తే, దేవుడు చెప్పకుండా మనం చేయకూడదండి. చేస్తే చిక్కిపోతాం, చచ్చిపోతాం అండి, బలహీనపడిపోతాం, లేకలేము, నడవలేమండి. ఉపవాసం అంటే మాటలుగా 40 దినాలంటే దేవుడు చెప్తేనే. బాబు నువ్వు అది తీసుకుని ఉపవాసం 40 దినాలు అన్నం తినకుండా, ఇదిగో ఈ యొక్క మంచినీళ్ళు తాగు, లేదా ఆ యొక్క పాలు తాగు, లేదా ఆ యొక్క కొబ్బరి నీళ్లు తాగు, ఆ యొక్క డ్రింక్ తాగు, లేదా ద్రాక్ష పొడి తిను ఏమండి, లేదా బ్రెడ్ తీసుకో. దేని బిడ్డలారా ఎక్కువ కాదండి, మరలా రెండేసి ద్రాక్ష పళ్ళు నోరు తడుపుకోవడానికే ఏమండి. అంతేగాని దేని బిడ్డలారా అంటిపళ్ళు తీసుకోమని చెప్పిన గెల తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. డ్రింక్ లాగమని చెప్పేసి 2-3 కేజీలు వచ్చి 40 రోజులు దాకా తగ్గ ఇటుకో పెట్టుకోకూడదు ఏమండి. రెండేసి అలా గొంతుకు తడుపుకోవడానికి అంతే. అది దేవుని ఇష్టం అంటే. అర్థమైంద? ఉపవాసం ఉంటా అని చెప్పేసి దాకరొట్టు వేసుకోకూడదండి. ఇంట్లో గ్లాసుడు పాలు దాకరొట్టు వేసుకుంటే ఉపవాసం ఇంకా ఎందుకు నువ్వు ఏమండి? అర్థమైందా? దాకరొట్టు వేసుకుని తినేదంటే ఒక ఆవిడ ఉపవాసం ఉన్నా అని చెప్పేసి గ్లాసుడు పాలు, ఇంకేంటి ఆకలి నీకు? ఆ రాత్రి అంతా ఉపవాసం ఉంటే ఫలితం ఉంటుంది. కానీ దేని బిడ్డలారా దాకరొట్టు వేసుకుని దాకరొట్టు తినేసేసి ఒక గ్లాస్ పాలు తాగితే ఆకలి ఏమేస్తుందండి రాజారావు గారు? అది ఉపవాసమేనా అసలు? దేని బిడ్డలారా మనుషులు మోసం చేస్తాం, దేవుని మోసం చేస్తాం. మనం ఇలాంటి ఉపవాసాలు చేయకండి. చేస్తే ఉంటే ఖచ్చితంగా ఉండండి, లేకపోతే మానేది. అంతే కదా? ఉంటే ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మానేయాలి తప్ప అలా తప్ప దేని బిడ్డలారా ఉపవాసాలు మాత్రం ఉండొద్దు. దేవుడిని మాత్రం దూషించేలా చేయొద్దు. ఓ విధంగా చెప్పాలంటే అవమానపరచొద్దు. కాబట్టి ప్రియ సహోదరులు జ్ఞాపకం చేసుకుని ఇలాంటి ఉపవాసాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఏలియా గారు, మోషే గారు, యేసు ప్రభు వారు, ఇంకా అనేకమైన ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేని బిడ్డలారా దేవుడి వైపు చూశారు, దేవుళ్ళు ఎదిగారు, ఆయన మహిమలో ఉన్నారు. దైవజనుల తండ్రిగా దేవదాసయ్య గారు కూడా ఎంతో గొప్ప మహా ఉపవాసం చేశారండి. దేవునితో సహవాసం కలిగి పరిశుద్ధులైన ఆయన గురించి ఎవరు చెప్పరండి. ఇతరులు ఎవరు కూడా చెప్పరు. నేను చూస్తాను ఆయన గురించి. దేని బిడ్డలారా వేరే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు యేసయ్యని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవదాసయ్య గారు అంటే చాలా కోపం, చాలా కోపం. మరి ఎందుకో కోపం అర్థమవుతుంది నాకు. దైవజనులు అంటే ఏమండి, మేడపాళ్ళు అయితే ఒక ఆవిడ ఫోటో తీసిమందని పెట్టుకున్న ఫోటో దేవదాసయ్య గారి ఫోటో. ఒక గృహం నుండి ఆతల పాడే అన్నారంట. ఓ పాట్రమ్మా ఏంటి ఆ ఫోటో తీసి ఆతల పాడేదంట. వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తాను. నీకు బాధ ఏంటి? ఓ పాట్రమ్మ. చూసారా దేని బిడ్డలారా, చాలా తప్పండి అది. దైవజనులు మీరే ఎలా చెప్తే సంఘం ఇంకా ఎలాగ నడుస్తుంది? దైవజనులు మీరే తప్పుడు మార్గంలో నడిచి అది తీసి ఏమైనా పూజలు చేసుకున్న వ్యక్త అండి? ఆయన ఏమైనా లోకలు తిరిగిన వ్యక్త? దైవజనులు అంటేనే సిరిని ముట్టలేదు, స్త్రీని ముట్టలేదు, పరిశుద్ధులు. ఆయన
సిరిని ముట్టలేదు, స్త్రీలు ముట్టలేదు, పరిశుద్ధ ఆయన పట్టుకోవడానికి నీకు అర్హత లేదు అసలు. నీ పొద్దున్న లేకపోతే పాపమే నీలో అంతా. పొద్దున్న లేచి నీలో పాపం ఉంటది, అనుక్షణం పాపం, మాట ద్వారా, చూపు ద్వారా, నోటి ద్వారా పాపం. నువ్వెలాగా ఆయన పొట్టు తీసేసి పక్కన పడమని చెప్పావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన గురించి తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మానే. ఆయన గురించి ఆయనతో కానీ పెట్టుకోకు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేని బిడ్డ